వి5 న్యూస్ కి స్వాగతం. నా పేరు వరుణ్. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. మాజీ కౌన్సిలర్ భర్త హత్యపై ప్రెస్ మీట్ ను పెట్టిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి జిల్లా అంజనగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని ఖండించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. యాదాద్రి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయం మీడియాలో సమావేశం. హనుమకొండ జిల్లా మహిళల ఆర్థిక అభివృద్ధి నైపుణ్య శిక్షణాభివృద్ధి కేంద్రం ఏర్పాటు. హనుమకొండ జిల్లా దామోదర మండలం లదెల్యలోని సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన పాత భవనాలు ఖాళీగా ఉండడంతో అందులో మహిళలు ఆర్థిక అభివృద్ధిని సాధించుకునేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు హనుమకొండ జిల్లా కలెక్టర్ పి ప్రావణ్య అన్నారు. ఇక లేథ్యాల గ్రామంలోని సాగునీటి పారుదల శాఖకు సంబంధించిన భవనాలను వివిధ శాఖల అధికారులతో కలిసి వాటిని పరిశీలించారు. ఈ సందర్భంగా మహిళా సంఘాల సభ్యులతో కలెక్టర్ అధికారులకు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావణ్య మాట్లాడుతూ మహిళా సంఘాలు సభ్యులకు ఆసక్తి ఉన్న రంగాలలో పరిశ్రమలను ఏర్పాటు చేయడంతో పాటు వారికి నైపుణ్యాభివృద్ధిని సాధించే విధంగా నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ఇక నైపుణ్యాభివృద్ధికి శిక్షణ కేంద్రం ఏర్పాటుకు ఇరిగేషన్కు చెందిన పాత భవనాలను మరమ్మతుల పనులతో పాటు తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణ, టాయిలెట్స్, విద్యుత్తు, లైటింగ్, ఇక పెయింటింగ్ తదితర పనులు పూర్తి చేసినట్లయితే నైపుణ్యాభివృద్ధి శిక్షణ కేంద్రంతో పాటు చిన్న తరహా ఉత్పత్తి కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయవచ్చని పేర్కొన్నారు. లైన్ ఉంది బయట నుంచి మనకు టౌన్ ఫీడ్ నుంచి రావాలి మేడం. అప్లై కావాలి అది ఫీడ్ ఉంది. సో అది ట్రైనింగ్ కి అంత రిక్వైర్మెంట్ ఉంది కానీ దేర్ ఆపరేటింగ్ మెషిన్ రిక్వైర్మెంట్ ఎక్కువ సార్. బేస్డ్ ఆన్ దట్ దే వాటర్ సప్లై ఏమి బోరు చేయించాలి, మన ప్లగ్ చేయించాలి. అది మిషన్ బయట లైన్కి కనెక్టెడ్. ట్రైనింగ్ ఏం ట్రైనింగ్ తీసుకున్నారు ఇప్పుడు? పిండి వంటకాలు ఎవరు ఇచ్చినారు ట్రైనింగ్? స్టిచ్చింగ్ తీసుకున్నారు మేడం. ఇది జూట్ బ్యాగ్ తీసుకున్నారు మేడం. దాన్ని ప్యాకెట్ చేయడానికి కష్టం ఏం లేదు కానీ సేలింగ్ కోసం దానికోసమే ఆలోచిస్తున్నారు మేడం. ఈ ప్రొఫార్మా ఇచ్చాను ఈవినింగ్. నేను మనకేంటంటే వీహబ్ వాళ్ళు ఇచ్చినవి యాడ్ చేస్తూ లోకల్ వీళ్ళు ఇంట్రెస్ట్ వీళ్ళు 4 APMs ఉన్నారు మేము. అట్లా DPM వాళ్ళని కోఆర్డినేట్ చేస్తూ ఈ 2 రోజుల్లో ఈ లోకల్ ఏదైతే ఇంపార్టెంట్ వాళ్ళు మనం ఏదో వాళ్ళు వీహబ్ వాళ్ళు అక్కడ నుండి చేసింది కాకుండా వీళ్ళు ఏంటి ఇంట్రెస్ట్ అనేది మనం ఈ ప్రొఫార్మాలో తీసుకుంటున్నాము. గార్మెంట్ మేకింగ్, బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, వీటిలో మీకు బాగా ఇంట్రెస్ట్ ఉన్నది ఏది? ప్రింటింగ్ అవన్నీ కూడా మాన్యువల్గానే చేస్తున్నారు. మేడం కాటన్ శారీస్. కంప్యూటర్ కోర్సులో ఎవరికి ఇంట్రెస్ట్ లేదా? చదువుకున్న వాళ్ళు ఉండింటారు కదా చాలా. ప్రతి ఒక్కరికి తీసి వితిన్ 2-3 డేస్లో మనకు అవుట్కమ్ రావాలి. ఒకటి బ్రాండింగ్ అండ్ ప్యాకేజింగ్, ఇంకొక దాంట్లో మేబీ ఫుడ్ ప్రాసెసింగ్ రిలేటెడ్. ఎవరైనా వచ్చి దాన్ని సర్వీస్ తీసుకొని దే కెన్ మార్కెట్ ఇట్. సో గవర్నమెంట్ సైడ్ నుంచి సబ్సిడీస్ ఏమి వస్తాయి అది కూడా చూసి భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణరావు మాట్లాడుతూ ప్రశాంతంగా ఉన్న భూపాలపల్లిలో హత్య రాజకీయాలు చేస్తే ఊరుకునేది లేదని 15వ వార్డు కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తిపై దాడి వెనుక దోషులు ఎంతటి వారైనా శిక్ష పడేదాకా ఊరుకోనని, ఈ దాడిపై పోలీసులు సమగ్ర విచారణ చేసి దోషులను త్వరగా శిక్ష పడేలా చేయాలని భూపాలపల్లి ఎస్పీ కిరణ్ ఖారే గారిని కోరడమైందని అన్నారు. ఇక ఏమైనా సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవడానికి అనేక మార్గాలున్నాయని, ఇలా హత్యలు చేయడం సమస్యలకు పరిష్కారం కాదని, విచారణలో పూర్తి వాస్తవాలు బయటకు రాకపోతే ప్రభుత్వం నుండి CBCIDతో విచారణ చేయించి దీనిని వెనకాల ఉన్న దోషులను ఎంతటి వారైనా శిక్ష పడేలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని అన్నారు. మాజీ కౌన్సిలర్ భర్త రాజలింగమూర్తి మీద జరిగినటువంటి హత్య ఇది భూపాలపల్లిలో మొదటి హత్య. ఇలాంటి హత్య తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఆ యొక్క హత్య చేసినటువంటి వ్యక్తులను కఠినంగా శిక్షించాలని రాత్రే చెప్పాను. ఆ హత్య చేయడంలో ఒక సుపారీ ఏమన్నా పాత్ర ఉందా? దాని వెనుక ఎవరైనా ప్రోత్సహించినటువంటి వ్యక్తులు ఉన్నారా? విచారణ జరిపించాలని కూడా పోలీసుల ద్వారా మేము కోరాం.
ఒకవేళ నిజాలు తేలాలన్నా ఈరోజు సిబిసిఐడి ద్వారా విచారణ జరిపించే విధంగా కూడా ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉంది, జరిపించాలని కూడా కోరుతున్నాం. మేడిగడ్డలో ఫిల్ వేయడం కానీ, ప్రభుత్వంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల మీద కోర్టులో పిటిషన్ వేయడం కానీ, గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. ఆ నిజాలు తేలాలంటే సరైనటువంటి విచారణ జరగాలని మా అభిప్రాయం. ఏది ఏమైనా ఇలాంటి హత్యలు, ఈ రౌడీయిజాలు, గుండాయిజాలు, కత్తులతో దాడి చేసి చంపడం, ఇది తీవ్రంగా ఖండించడమే కాకుండా ఇలాంటి పునరావృతం కాకుండా బాధ్యుల మీద కఠినంగా శిక్షించాలని, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా దాని వెనుకున్నటువంటి వ్యక్తులను కూడా లోతుగా విచారణ జరిపించి వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది భూపాలపల్లిలో మంచి సాంప్రదాయం కాదు. ఇది హైదరాబాద్ తర్వాత అతివేగంగా అభివృద్ధి చెందేటువంటి జిల్లా జయశంకర్ భూపాలపల్లి జిల్లా. ఈ జిల్లాలో వ్యాపారస్తులు కానీ అన్ని వర్గాల ప్రజలు కూడా స్వేచ్ఛగా ఉండవలసినటువంటి బాధ్యత ఉంది. నేను శాసనసభ్యునిగా ఎలాంటి వారైనా ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదు. కఠినమైన చర్యలు తీసుకునే కొరకు ప్రభుత్వం కూడా దృష్టి పెట్టింది కనుక అలాంటి వారి మీద చర్యలు కూడా ఉండాలని ఈరోజు పత్రికా మీడియాల ద్వారా రౌడీలను, గుండాలను హెచ్చరిస్తున్నాం. రౌడీ మూకలు, గుండా మూకలు ఇలాంటి చర్యలు ఇంకా పునరావృతం కాకుండా కఠినమైన చర్యలు పోలీసులు తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యునిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. కనుక ఇలాంటి మీద సరైనటువంటి విచారణ జరిపి దోషులను శిక్షించాలని కోరుతున్నాం. ఓకే. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్ట నిఘా కొనసాగాలని మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ జిల్లా అధికారులకు తెలిపారు. ఇక గురువారం మహాదేవపూర్ మండలంలోని బొమ్మపూరు, ఎల్లేశ్వరం, ఇక అన్నారం, పగులుల, అదేవిధంగా పూసుకుపల్లి, ముద్దులపల్లిలలో ఇసుక రీచ్లను జిల్లా కలెక్టర్ రాకుల్ శర్మతో కలిసి పరిశీలించారు. ఇక ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల అవసరాలకు అనుగుణంగా ఇసుక అందుబాటులో ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 24/7 ఆన్లైన్ ప్రక్రియ ద్వారా ఇసుక కొరత లేకుండా బుకింగ్ చేయడానికి అవకాశం కల్పించామని తెలిపారు. ఆయా ఏరియాలలో ఇసుక స్టాకు, గోదావరిలో ఇసుక తీయు విధానాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో టీజీ, ఎంఐడిసి, వీసీ అండ్ ఎండి సునీల్ కుమార్, ఇక కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, టీఎస్ఎం ఐడీసీ పిఓ రంగారెడ్డి, అదేవిధంగా మైనింగ్ ఏడీ జయరాజు, తహసీల్దార్ ప్రహ్లాద్ రాథోడు, నాయబు తహసీల్దార్ కృష్ణా తదితర విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. అందువల్ల మీరు సోర్స్లోని కట్ చేస్తే ఫస్ట్ పాయింట్లోనే ఇంకా మనకు అసలు 99% ఇక్కడే కట్ అవుతుంది. ఎందుకంటే శాండ్ మొదలు తయారు చేయలేదు కదా, ఇక్కడికి వెళ్ళేది. మిగతా టోల్ గేట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ టీమ్స్ కూడా చెక్ పోస్టులు ఎందుకంటే టోల్ గేట్ దగ్గర పెట్టుకుంటే అయిపోతుంది. మనం సిటీకి వెళ్ళే వాట్ ఎవర్ మెయిన్ వెళ్ళిన సో మన వస్తే వెళ్ళి లాస్ట్ ఇయర్ భూపాలపల్లిలో ఫారెస్ట్ అధికారులు పేద ప్రజలపై చేస్తున్న దాడుల గురించి గురువారం ఉదయం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు మీడియా సమావేశం మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా అంజనగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడికి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు తీవ్రంగా ఖండించారు. పేద ప్రజలు గత 40 ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూములపై ఫారెస్ట్ అధికారులు దౌర్జన్యం ఏంటని ప్రశ్నించారు. అంజనగర్లో 150 మంది ఫారెస్ట్ అధికారులు సిబ్బంది కలిసి 50 మంది రైతులను విచక్షణారహితంగా కొట్టి స్పృహ తప్పిపోయేలా చేసిన ఫారెస్ట్ బాధితులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేలా వ్యవహరిస్తున్న భూపాలపల్లి డిఎఫ్ఓ తీరు మార్చుకోవాలన్నారు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు.
అధికారులు కూడా తీరు మార్చుకొని రైతుల కొరకు పేద ప్రజల కొరకు పనిచేయాలని అన్నారు. ఇక ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అంతా ఉన్నది ప్రజల కొరకే అని భూపాలపల్లి ఎమ్మెల్యే మీడియా సమావేశం ద్వారా అధికారులకు తెలియజేశారు. ఈరోజు ఫారెస్ట్ అధికారులు విచ్చలవిడిగా 150 మందిని తీసుకొని ఆజంనగర్ నాగారం ప్రాంతంలో గత 40-50 సంవత్సరాల నుంచి ఓడి చేసుకొని దున్నుకున్నటువంటి భూముల మీద దాడులు చేసి మైలను కొడితే స్రోతప్పి పడిపోవడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఏది కూడా కాస్తు చేసి దున్నుకునే రైతులను, అడవి హక్కుల చట్టం కింద ఇచ్చినటువంటి పాస్ పుస్తకాలు ఉన్న రైతులను కానీ ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకూడదనేటువంటి ఒక దృఢ సంకల్పంతో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఉన్నాయి. రాష్ట్రం కానీ కేంద్రం కానీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అదేవిధంగా అధికారులు కూడా ప్రజల కొరకే ఉన్నారు. కానీ రాక్షసుల్లాగా ప్రజల మీద పడి ఈరోజు కట్టెలతో ఈరోజు పశువులను కొట్టినట్టు కొట్టి ఏదైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నా. ఈ డిఎఫ్ఓ గారు కావాలని గత 40 సంవత్సరాల నుంచి భూములు దున్నుకునేటువంటి రైతులకు బోర్లున్నా, మోటార్లతో నడుపుకుంటున్నా, కరెంటు శాంక్షన్ ఇచ్చినా ఆ కరెంటు పోల్లను వేయనీయకపోవడం, వైర్లు ఇగ్గనీయకపోవడం, అదేవిధంగా కొత్తగా నీటి సమస్య కొరకు బోర్లు వేసుకుందామంటే వేయనీయకపోవడం, అతి దారుణంగా ప్రవర్తిస్తున్నాడు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ విషయాన్ని కన్జర్వేటర్ గారికి, ఈ జిల్లా కలెక్టర్ గారికి దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది. పశువుల మీద బాధినట్టుగా కట్టెలతోని ప్రజల మీద దాడి చేసి రైతుల మీద దాడి చేసేటువంటి వ్యక్తుల మీద డిఎఫ్ఓ మరి మిగతా అధికారుల మీద చట్టపరమైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు అది పునరావృతమైతే బాధ్యుల మీద ఎవరిని కూడా చర్యలు కొరకు ఉంటాయి. మహబూబాబాద్ జిల్లా కురవి భద్రకాళి సమేత శ్రీ వీరభద్రస్వామి కళ్యాణానికి వివిధ శాఖల సహకారంతో ఏర్పాటు చేస్తున్నామని ఆలయ ఇన్ఛార్జి సత్యనారాయణరావు తెలిపారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ మహాశివరాత్రి పర్వదినం రోజున భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణానికి మహోత్సవానికి సుమారు 50,000 మందికి భక్తులు హాజరవుతారని, భక్తులకు ఇబ్బందులు కలగకుండా చలన పందిళ్లు, అదేవిధంగా వాటర్ సదుపాయాలు, వాహనాలు పార్కింగ్ ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. మనం 2025 జాతర పురస్కరించుకొని వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా అవసరమైనటువంటి ఏర్పాట్లన్నీ కూడా వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించుకొని పనులు ప్రారంభించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం చదువు పండుగలు, మంచినీటి వసతి, క్యూ లైన్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది.
వివిధ శాఖల సౌజన్యంతో మనకి పార్కింగ్ ఏరియాస్, అదేవిధంగా బస్ ఫెసిలిటీ, పోలీసు వారి కోఆర్డినేషన్తో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేసి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి తరించాలని కోరుకుంటున్నాం. 16 రోజులకు గాను సుమారు 50,000 మంది స్వామివారిని దర్శించే అవకాశం ఉంది. దానికి అనుగుణంగా అవసరమైనటువంటి అన్ని ఏర్పాట్లు కూడా దేవస్థానం తరఫు నుంచి చేయడం జరుగుతుంది. జడ్చల మండలంలోని పోలేపల్లి సెజ్లోని ఎన్ఎంఐఎంఎస్ యూనివర్సిటీలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ విషయం తెలుసుకున్న జడ్చల శాసనసభ్యులు జనంపల్లి అనిరుద్ధ్ రెడ్డి గారు హుటాహుటిన యూనివర్సిటీని సందర్శించారు. ఇక సందర్భంగా ఫుడ్ పాయిజన్ సంబంధించిన వివరాల గురించి ఆరా తీశారు. ఫుడ్ పాయిజన్ అయిన విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని యూనివర్సిటీ యాజమాన్యాన్ని సూచించారు. First aid kind of thing, immediately we should stop that. Send them to the hospital immediately. If anything happens, what is this? So we also consulted that, is it required? So initially... This is not correct, I'm saying. How can you put them on the beds over here? Take them to the hospital. You are only trying to protect your university. Protect the children. Immediately shift them to the hospital. Dr. Gar, how can you treat them over here? From where you have come? Where are the doctors? Do you have everything here? Who is the doctor here? Our resident doctor is here. This is not correct. What do you mean? Shift them immediately. Sure. Immediate action this one. Protect the children. Immediately shift them to the hospital. Dr. Gar, how can you treat them over here? From where you have come? Where are the doctors? Do you have everything here? Who is the doctor here? This is not correct. Okay, we will shift. What do you mean? Shift them immediately. Sure. Take an immediate treatment. Immediate action this one. Come here. See the patient. See the patient there. He's shivering. Shut up. What nonsense you're talking? People are speaking. If anything happens, you take the responsibility. Idiot fellow. Shift them to the hospital. జల్సలకు అలవాటు పడి ఈజీగా డబ్బులు సంపాదించాలనే తలంపులతో వివివి కారు టూర్స్ ట్రావెల్స్ పేరుతో కార్లను అద్దెకి తీసుకుని వాటిని విక్రయిస్తున్న చీటర్స్ ముఠా ప్రధాన సూత్రధారిని అరెస్ట్ చేసినట్లు జగిత్యాల పోలీసు రిమాండ్కు తరలించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన విశ్వ ఫణీంద్ర జీవనోపాధిపై ఖతర్కు వెళ్లిన అతను గాజుల రామారం దేవేంద్ర నగర్లో వివివి కార్స్ టూర్స్ ట్రావెల్ సంస్థను ప్రారంభించారు. ఇక అద్దె చెల్లింపులు హామీ ఇస్తూ కార్ యజమాని శశిధర్తో వాహన లీజు ఒప్పందాలను చేసుకుని 2-3 నెలలు అద్దె చెల్లించి ఆపై అద్దెలు ఆపేశారు. దీంతో కార్ యజమాని అద్దె చెల్లించకుండా తప్పించుకొని తిరుగుతూ చివరికి తన కార్యాలయాన్ని మూసివేసి పరారయ్యారు. దీంతో బాధితులు జగిత్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక కేసు నమోదు చేసుకున్న పోలీసులు విశ్వ ఫణీంద్రను అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తీగలాగితే దొంగ కదిలినట్లుగా అతను అనేక మందికి అద్దె ఒప్పందాలు చేసుకుని 32 కార్లతో ఉడాయించి వాటిని విక్రయించినట్లుగా గుర్తించారు. 27వ తారీఖు జనవరి నెల 2025న మా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే, ఒక వ్యక్తి విశ్వ ఫణీంద్ర అనే వ్యక్తి, ఇతను కోనసీమ జిల్లాకు చెందిన వ్యక్తి. ఇతను రెంటల్ పర్పస్లో కార్లు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు అనే ఒక కంపెనీ పెట్టి దానికోసం మా కార్లు తీసుకున్నాడు. నెల లీజ్ అమౌంట్ ఇస్తా అన్నాడు. ఇవ్వకుండా ఇప్పుడు మా కార్లు కూడా లేవు, అతను కూడా కనిపించకుండా ఆఫీస్ మూసివేసిపోయినాడని చెప్పేసి కంప్లైంట్ చేయటం, వీళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా మాయమాటలు చెప్పి వాళ్ళ వెహికల్స్ తీసుకొచ్చి ఇతనికి అప్పగించడం, ఇలాంటివి చేయడం జరిగింది. ఇతను ముందుగా మొదట్లో ఇతను ఖతార్లో ఒక కార్ డ్రైవర్గా చేసేవాడు. తర్వాత 2017లో ఇండియాకు వచ్చినాడు. అప్పటి నుంచి క్యాబ్ డ్రైవర్గా చేస్తూ ఉన్నాడు. 2022 నుంచి ఇతను ఇట్లాంటి బిజినెస్ చేస్తే బాగుంటుందనే ఐడియాకి వచ్చి అలాగ చిన్నగా చేసుకుంటూ 2024 నవంబర్లో ఒకటి ఆఫీస్ ఓపెన్ చేసినాడు దేవేంద్ర నగర్ జగద్గిరిగుట్ట పిఎస్ లిమిట్స్లో. వివివి కార్స్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి ఓపెన్ చేసి ఇలాగా అందరి దగ్గర కార్లు తీసుకొని వాళ్ళ కార్లకి నెల డబ్బులు ఇస్తాను, ఇన్నోవాకి అయితే 60,000, బ్రెజాకి అయితే 40,000, డిజైర్కి అయితే 40,000 ఇస్తా అని చెప్పేసి వాళ్ళ కార్లన్నీ తీసుకొని చివరికి ఒక 1 మంత్ 2 మంత్స్ డబ్బులు ఇచ్చినాడు. తర్వాత డబ్బులు ఇవ్వలేదు. ఆ కార్లు కూడా కొన్నిటిని అమ్ముకున్నాడు, కొన్నిటిని తనఖా పెట్టాడు.
ఎస్పెషల్లీ కోనసీమ జిల్లాలో అతనికి తెలిసిన వాళ్ళ దగ్గర చాలామంది దగ్గర తనఖా పెట్టినాడు. ఆ డబ్బులన్నీ కూడా అతని విలాసాలకి వాడుకోవడం జరిగింది. మన దగ్గర ఒక 3 కేసులని ఇదే ఇష్యూలో ఖమ్మం జిల్లా కల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా ఒక 2 కేసులు అయినాయి. సో వీళ్ళని ఈరోజు మనం అదుపులో చేసుకుని ఇతన్ని ఎవరైతే ఫణీంద్ర ఉన్నాడో అతన్ని అదుపులో చేసుకుని ఇవాళ అతన్ని రిమాండ్ చేయడం జరుగుతుంది. వీళ్ళందరూ కూడా మార్టిగేజీ చేయడం జరిగింది వీళ్ళందరికీ. సో వీళ్ళందరూ ఇంకొకటి ఏంటంటే ఎస్పెషల్లీ ఎవరైతే ఇప్పుడు ఇందులో అయితే కారు ఓనర్సు, నార్మల్గా అయితే సామాన్య ప్రజలు ఎవరైతే డిపాజిటర్స్ ఎవరైతే ఎక్కువ వడ్డీలకి ఇచ్చి ఎక్కువ వడ్డీలు వస్తాయని చెప్పేసి, లేదంటే ట్రేడింగ్లో లాభాలు పొందొచ్చు అని చెప్పేసి, లేదంటే ఓవర్ నైట్గా ఇవాళ 1,00,000 పెడితే రేపటికి 1,50,000 వస్తాయి, లేకపోతే 1 మంత్లో 2 లక్షలు వస్తాయి, ఇట్లా ఆలోచించే వాళ్ళందరికీ పోలీస్ తరఫున మా సలహా ఏంటంటే ఎప్పుడు కూడా ఓవర్ నైట్ లాభాలు వస్తాయని చెప్పేసి మీరు ఎప్పుడూ దురాశ పొందొద్దు. మీ యొక్క దురాశ లేకపోతే మీ యొక్క పేరాశ, మీ యొక్క అత్యాశే ఆ మోసగాళ్ళకి ఆయుధం. అది సైబర్ క్రైమ్ కావచ్చు, చీటింగ్ కావచ్చు, ఇట్లాంటి కేసులు కావచ్చు. సో మీరు ఎప్పుడైతే ఎక్కువ అమౌంట్స్కి ఆశపడ్డారో ఆ మోసగాడికి ఒక అవకాశం దొరికినట్టే. కాబట్టి మీరు అత్యాశకి పోకండి. ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా ఎక్కడైతే గవర్నమెంట్ ఎష్యూరెన్స్ ఉన్న వాటిలో మాత్రమే మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని మీరు మీ డబ్బులు పోగొట్టుకోకుండా జాగ్రత్తగా ఉండాలని మా యొక్క సూచన. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించడంతో మరొకసారి హెడ్లైన్ చూద్దాం. మాజీ కౌన్సిలర్ భర్త హత్యపై ప్రెస్ మీట్ను పెట్టిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి జిల్లా అంజనగర్ గ్రామంలో ఫారెస్ట్ అధికారులు రైతులపై చేసిన దాడిని ఖండించిన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు. యాదాద్రి జిల్లాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన అనంతరం జిల్లా బీజేపీ కార్యాలయం మీడియాలో సమావేశం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 న్యూస్.